అధికార పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వారి యొక్క ప్రభుత్వ మనుగడకు ఈ ఎన్నికల్లో గెలవకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం మనుగడకే ప్రమాదమైనటువంటి స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ ఎన్నికల్లో ఎట్లయినా గెలవాలి, భారతీయ జనతా పార్టీని అనేక రకాల ఆరోపణలతో ఈ ఎన్నికల్లో మేము గెలుపొందాలనేటటువంటి అనేక కుట్రలు వన్నుతా ఉంది. అటు టీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ, అటు బీఆర్ఎస్ పార్టీ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ రెండు కూడా లోపల ఏకమై ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని గెలవకుండా అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నాన్ని ముమ్మరంగా చేస్తున్నారు. ఈ రోజు ఆ భయంతోనే ఇప్పుడే వచ్చింది ఒక వార్త, అజరుద్దీన్ గారిని ఎల్లుండి మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారు, ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ఇప్పుడు ఒక వార్త వచ్చింది. అంటే వీళ్ళు ఎంతగా భయపడుతున్నారో, ఈ ఎన్నికలు పక్క 11వ తేదీ నాడు ఎన్నికలు ఉంటే జనరల్ గా ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఉప ఎన్నిక జరుగుతున్నప్పుడు రాష్ట్రంలో కోడ్ అమల్లో ఉంటుంది, ఇటువంటివి చేయడానికి వీలు ఉండదు. కానీ ఇది జూబ్లీహిల్స్ వరకే పరిమితం, ఎన్నికల కోడ్ జూబ్లీహిల్స్ వరకే ఉంది కాబట్టి మేము మంత్రివర్గాన్ని ప్రమాణ స్వీకారం అజరుద్దీన్ గారితో చేయించొచ్చని ఈరోజు ఎల్లుండి 31వ తారీఖు 11 గంటలకు వాళ్ళు ముహూర్తం పెట్టుకున్నారనే విషయాన్ని తెలుస్తాం. అంటే ఇదంతా చూస్తుంటే కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకు ఓడిపోతామనేటటువంటి భయం పట్టుకున్నది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోబోతున్నది అనేటటువంటి విషయం కూడా స్పష్టమైంది. బీఆర్ఎస్ పార్టీ గతంలో అధికారంలో ఉండి 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో పరిపాలించి ఈ రాష్ట్రాన్ని అప్పుల కూపంలోకి నెట్టేసి ఎక్కడైతే ఎన్నికలు జరుగుతున్నాయో ఆ ప్రాంతంలో కూడా మనం ఎన్నికల ప్రచారం సందర్భంగా మనం పోయి చూస్తుంటే కనుక అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అధ్వానమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇండ్లు లేనటువంటి వాళ్ళు, డ్రైనేజీలు లేవు, రోడ్లు లేవు, గతుకుల గుంతల రోడ్లు, ఉండడానికి ఇండ్లు లేవు, అనేక మంది. కానీ ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉపాధిని వెతుక్కుంటూ ఈ ప్రాంతానికి వలస వచ్చిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఈ ప్రాంతంలో జూబ్లీహిల్స్ ప్రాంతంలో బోరబండ కానీ, రైమత్ నగర్ కానీ, కార్మిక నగర్ కానీ, జవహర్ నగర్ కానీ, వయంగల్-రావు నగర్ కానీ, ప్రాంతంలో అనేక ప్రాంతాలు, ఈ నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉపాధిని వెతుక్కుంటూ ఆ ప్రాంతాల్లో నివసిస్తూ వివిధ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఉన్నారు, ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా వివిధ ప్రాంతాల నుంచి ఉన్నారు. ఇక్కడ అనేక సంవత్సరాలుగా అక్కడ వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. వారందరూ కూడా గత 10 సంవత్సరాలు కేవలం మాటలతోనే వాళ్ళు పొట్ట నింపితే ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం 6 గ్యారెంటీల పేరు మీద మోసం చేసి అధికారంలోకి వచ్చింది ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. నిన్న మేము క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాం అన్ని ప్రాంతాల్లో. అక్కడ ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేయడానికి వాళ్ళు పెద్ద ఎత్తున వాళ్ళ స్వయంగా వచ్చి వాళ్ళు చెప్తా ఉన్నారు, మేము భారతీయ జనతా పార్టీకి వేస్తాం ఈసారి ఓటని. వీళ్ళేమో ముస్లింల ఓటర్లను నమ్ముకొని కేవలం ముస్లింలను మచ్చిక చేసుకొని ఎంఐఎం నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రకటించుకొని ముస్లిం ఓట్లతో గెలవాలంటేటువంటి తాపత్రయం తప్ప కాంగ్రెస్ పార్టీకి ప్రజలకేదో మేలు చేసో, మంచి చేసో, అభివృద్ధి చేసో ఓటేటటువంటి పరిస్థితి రోజు కాంగ్రెస్ పార్టీ లేదు. కేవలం ముస్లింల ఓట్లను నమ్ముకొని తాయిలాలు ఇచ్చుకుంటూ ముస్లింలకు అనేక తాయిలాలు ప్రకటిస్తూ ఈరోజు అజరుద్దీన్ కూడా అదే ఇన్ని రోజులు గుర్తురాలే ముస్లింలకు మంత్రి పదవి ఇవ్వాలని వాళ్ళ ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలుగా గుర్తురానటువంటి ముస్లింలకు మంత్రి పదవి గుర్తురానటువంటి ఈ కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలప్పుడు ఓడిపోతామనేటటువంటి భయంతోన అజరుద్దీన్ గారికి ఇవాళ మంత్రి పదవి ఇవ్వబోతున్నాము, ఎల్లుండి ప్రమాణ స్వీకారం అని చెప్పి ప్రకటిస్తా ఉన్నాము. అంటే కేవలం ఓట్ల కోసం ఏ గడ్డైనా తినడానికి సిద్ధంగా ఉంటారనేది దీనివల్ల వాళ్ళకి స్పష్టమవుతా ఉంది. ముస్లింల ఓట్ల కోసం ఏ రకమైనటువంటి అబద్ధ ప్రచారాలన్నా వాళ్ళు చేస్తారు, మోసాలన్నా చేస్తారు, ఏ రకమైన దానికైనా వాళ్ళు సిద్ధపడతారు. నేను ఒకటే కోరుతా ఉన్నా, దాదాపు 3,84,000 పైన ఓట్లున్నాయి. నియర్లీ 3,90,000 వరకు ఓట్లున్నాయి. 4 లక్షలు దాటిండొచ్చు కూడా కొత్త ఓట్లు కలిస్తే. కొత్త ఎవరైతే నమోదు చేయించుకున్నారో ఓటర్ లిస్టులో అవన్నీ కలిస్తే 4 లక్షల పైన ఉన్నాయి. పాత ఓట్లు అంత ఇప్పుడు కొత్త ఓట్ల లెక్కేసుకుంటే 4,14,000 దాకా ఉండొచ్చు. మరి ఈరోజు ఆ ఓట్లలో ముస్లిం ఓట్లు ఉన్నటివి 1,20,000 లోపలే. అంటే దాదాపు 3 లక్షల ఓట్లు హిందువులో ఉన్నాయి. ఒక దుష్ప్రచారం ఏం చేస్తా ఉన్నారు, ఇక్కడ ముస్లింల ఓట్లు ఎక్కువ ఉన్నాయి, బీజేపీకి ఓటేరు ముస్లింలు,
కాబట్టి బీజేపీ ఓడిపోతుంది, కాంగ్రెస్ పార్టీకే వేస్తారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, బీజేపీకి ఓటు వేస్తే మురిగిపోయినట్లే అనేటటువంటి దుష్ప్రచారాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది, టీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. ఈరోజు మరి 3 లక్షల పైన మంది హిందువులు అక్కడ ఉంటే ఒక దుష్ప్రచారం 2 లక్షల దగ్గర ముస్లింలు ఉన్నారు, ముస్లింల ఓట్లు పడవు, హిందువుల ఓట్లు చీలిపోతాయి కాబట్టి బీజేపీ గెలవదనేటటువంటి ఒక దుష్ప్రచారం ఏదైతే చేస్తా ఉన్నాయి రెండు పార్టీలు కలిసి, దయచేసి జూబ్లీహిల్స్ ఓటర్లారా ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కాంగ్రెస్ ఏఎస్ నాయకత్వం మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సుప్రసిద్ధ క్రీడాకారుడు, ఈ దేశ క్రికెట్ జట్టుకి సుదీర్ఘకాలంగా కెప్టెన్గా సేవలందించి తద్వారా దేశ కీర్తి ప్రతిష్టలని అంతర్జాతీయ స్థాయిలో తీసుకొచ్చినటువంటి మేటి క్రికెట్ క్రీడాకారుడు అజరుద్దీన్ని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భావిస్తే దాన్ని అడ్డుకునేందుకు బీజేపీ పార్టీ కుటిల ప్రయత్నం చేస్తూ ఉంది. అజరుద్దీన్ గారి గురించి ఈ దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు, హైదరాబాద్ ప్రజలకు తెలియంది కాదు. సుదీర్ఘకాలం భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్గా వివరించి ఆ దశలో ఎన్నో విజయాలు సాధించినటువంటి ఘనత అజరుద్దీన్ గారిది. ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆనాడు భారతదేశ క్రికెట్ జట్టుకి పేరు ప్రతిష్టలు వచ్చినాయంటే అజరుద్దీన్ యొక్క సారథ్యం పనిచేసింది. క్రీడా ప్రపంచానికి కాకుండా యావత్ దేశానికి కూడా వారు క్రీడల ద్వారా సేవలు అందించిన సందర్భం. ఒకమారు పార్లమెంట్ సభ్యుడిగా రకరకాలుగా ఈ దేశానికి సేవలు అందించినారు. వారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఇవాళ క్యాబినెట్లకు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తే దాన్ని అడ్డు తొలగే విధంగా విషయం వెళ్ళగక్కుతూ ఒక మైనారిటీకి అవకాశం వస్తూ ఉంటే ఓర్చుకోలేని బీజేపీ నాయకులు ఇవాళ ఎలక్షన్ కమిషన్కి అప్రోచ్ అయ్యి దీన్ని ఆపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎంత దుర్మార్గం అంటే ఒక గొప్ప క్రీడాకారుడికి తెలంగాణ మంత్రివర్గంలో అవకాశం వస్తూ ఉంటే దీన్ని అనైతికమైనటువంటి వ్యవహారంతో అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ చరిత్ర తీసుకున్న, తెలంగాణ ఆవిర్భైనటువంటి పోయిన పరిస్థితులు తీసుకున్న మైనారిటీకి ఎప్పుడు కూడా క్యాబినెట్లో అవకాశం ఇస్తూ వచ్చినాం. మేము మొదట్లో మైనారిటీకి అవకాశం ఇవ్వాలనుకున్నప్పటికీ కూడా ఎమ్మెల్యేలుగా ఎవరు గెలవక అవకాశం కొత్త డిలే అవుతూ వచ్చింది. ఇవాళ అవకాశాన్ని అజరుద్దీన్ గారిని క్యాబినెట్కి తీసుకోవడం ద్వారా మైనారిటీలకు సంక్షేమాన్ని, మైనారిటీకి అభివృద్ధి కార్యక్రమాలు పంచాలని చేస్తున్న ప్రయత్నాన్ని ఇలా బీజేపీ అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. మిత్రులారా, ఇక్కడ బీజేపీ ద్వంద్వ వైఖరిని మనం ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నది. నేను ఒక ఉదాహరణ ఇస్తా. ఇవాళ ఎన్నికల వేళ, ఎన్నికలు జరుగుతున్న వేళ అజరుద్దీన్ ఎలా క్యాబినెట్కి తీసుకుంటారు, ఇది కోడ్ ఆఫ్ కండక్ట్కి ఇబ్బంది కలుగుతుందనే మాట చెప్తా ఉన్నారు. ఎవరైతే ఈ మాటలు చెప్తా ఉన్నారో ఆ బీజేపీ నాయకులను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా, మీ ద్వంద్వ వైఖరిని నేను ఎండగడతా ఉన్నా. మీరు ఇటీవల కాలంలో రాజస్థాన్లో ఒక ఉప ఎన్నిక జరిగితే గంగానగర్ జిల్లా శ్రీకరణ్పూర్ నియోజకవర్గంలో అక్కడ ఉప ఎన్నిక జరుగుతూ ఉంది. ఆ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా సురేంద్ర పాల్ సింగ్ పోటీ చేస్తూ ఉన్నారు. ఎన్నికల్లో సురేంద్ర పాల్ సింగ్ పోటీ చేస్తూ ఉన్నారు. ఇంకొక 20 రోజులు ఎన్నిక ఉందనగా సురేంద్ర పాల్ సింగ్ తీసుకెళ్ళి రాజస్థాన్ క్యాబినెట్లో మంత్రిగా చేశారు. ఎవరిని మంత్రిగా చేశారు? అభ్యర్థిగా బరిలో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి మంత్రిగా చేశారు. సరే, మంత్రి అయినా అభ్యర్థి ఓడిపోయాడు కాంగ్రెస్ పార్టీ చేతిలో. అంటే రాజస్థాన్లో ఒక నీతి, తెలంగాణ కోసం ఒక నీతి. అక్కడేమో పోటీలో ఉన్న అభ్యర్థినే ఏకంగా మంత్రివర్గంలో తీసుకుంటారు. ఇక్కడ అజరుద్దీన్ గారు పోటీలో లేరు, వారు గత ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఒక క్రీడాకారుడు, దేశ ప్రతిష్టని అంతర్జాతీయంలో తీసుకెళ్ళినటువంటి క్రీడాకారుడు, మెజారిటీ వర్గానికి నాయకత్వ నాయకుడిని తీసుకోవాలంటే మీరు పోయిన 2024 డిసెంబర్ 30న మంత్రివర్గంలో ఒక పోటీ చేస్తున్న అభ్యర్థిని సురేంద్ర పాల్ సింగ్ని తీసుకోవచ్చు. కానీ ఇలా అజరుద్దీన్ పోటీలో లేడు, ఎన్నికలు పోటీ చేస్తలేడు. అలాంటి అభ్యర్థిని తీసుకుంటే మీకు నొప్పి ఏంటి? పోనీ అక్కడ బీజేపీ బరిలో ఉందా జూబ్లీహిల్స్లో అంటే నా మాత్రం పోటీ ఉంది. ఇదంతా కూడా ఏంటంటే మా సోదరిమైన కవిత చెప్పినట్టుగా, కల్వకుంట్ల కవిత గారు చెప్పినట్టుగా బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి లోపాయికారు ఒప్పందంలో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలనే తాపత్రయంలో ఇలా బీజేపీ తెరకి
తీసుకొచ్చింది, తెరపైకి తీసుకొచ్చింది. కవిత గారే సాక్షాత్ చెప్పారు, మా పార్టీ బీజేపీతో కుమ్మక్కై ఉంది, ఏదో ఒక రోజున పార్టీ విలీనమవుతుందని. ఆ మాటలకి బలాన్ని చేకూరుస్తూ ఇవాళ అక్కడ నామాత్రం పోటీలో బీజేపీ ఎలా గెలవదు, మైనార్టీ ఓటు బీజేపీ పడవు, కానీ తాపత్రయం అంతా బీజేపీకి ఎందుకు అంటే అక్కడ బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలనే తాపత్రయం. గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వీరు లోపాయకార ఒప్పందంలో భాగంగానే బీజేపీకి 8 సీట్లు గెలిచే అవకాశం వచ్చింది. ఇవాళ అక్కడ ఎట్లాగూ బీజేపీ గెలవదు కాబట్టి, కాంగ్రెస్ పార్టీ మీద అక్కసు తీసుకోవాలి కాబట్టి, కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు రావాలి కాబట్టి లోపాయకార ఒప్పందంలో వీరిని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేవలం మైనారిటీ అనే దుప్పంతోనే, మైనారిటీకి లబ్ధి చేకూరుతున్న అక్కస్తోనే ఈ అజరుద్దీన్ని మంత్రివర్గంలో తీసుకుని ఆపే ప్రయత్నం చేస్తూ ఉంది. ఎక్కడ కూడా ఎన్నికల నియమావళికి ఇది విఘాతం కాదు, విరుద్ధం కాదు. యాజ్ పర్ ద నామ్సే రేపు క్యాబినెట్ విస్తరణకు పోతా ఉన్నాము. గవర్నర్ మీద కూడా బీజేపీ పార్టీ ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నట్టుగా మాకు సమాచారము. ప్రమాణ స్వీకారాన్ని ఆపాలని గవర్నర్ మీద కూడా ఒత్తిడి తీసుకొస్తున్నట్టుగా మాకు అనుమానాలున్నాయి. రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి, బీజేపీ బీఆర్ఎస్ కుట్రలు, లోపాయికారి ఒప్పందాలు, చీకటి సంసారాలు, తద్వారా కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జూబ్లీ హిల్స్ ఓటర్లు, ప్రజలు, విఘ్నులు, ఇలా 2 ఏళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి మైనారిటీలు ఇలా ఒక సదావకాశం వస్తూ ఉంటే దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బీజేపీ పార్టీ లోపాయకార ఒప్పందంలో ఉండి బీఆర్ఎస్కి లాభం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ సీరియస్గా గ్రహిస్తుంది. నేను మళ్ళీ చెప్తా, మీరు కోట్ చేసుకోవాలి. ఇక్కడ అజరుద్దీన్ గారు జూబ్లీస్ ఎన్నికల్లో బరిలో లేరు, ఎన్నికల్లో పోటీ చేస్తలేరు. కానీ మీరు మాత్రం డిసెంబర్ 30న పోయిన సంవత్సరం రాజస్థాన్లో ఏకంగా పోటీలో ఉన్న అభ్యర్థిని తీసుకొచ్చి మంత్రివర్గంలోకి తీసుకున్నారు. సురేంద్ర పాల్ సింగ్ని తీసుకున్నారు. ఆ అభ్యర్థి తర్వాత ఓడిపోయినారు. అక్కడ ఆ రకంగా వివరించిన బీజేపీ ఇక్కడ ఏ రకంగా అజరుద్దీన్ గారిని క్యాబినెట్కి తీసుకురావని వ్యతిరేకిస్తుందో ప్రజలు అర్థం చేసుకోవాలి. బీజేపీ ద్వంద్వ వైఖరి అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క వైఖరి ప్రదర్శన బీజేపీ యొక్క ద్వంద్వ వైఖరిని ఎండగడతా ఉన్నాం. ఇది మంచిది పద్ధతి కాదు. యావత్ రాష్ట్రంలో కాకుండా, దేశంలో కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా తన ఆట నైపుణ్యంతో క్రికెట్ దేశ జట్టుకి కెప్టెన్గా, సుదీర్ఘకాలం కెప్టెన్గా ఉండి ఎన్నో విజయాలు సాధించి అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి గుర్తింపు తెచ్చినట్టు అజరుద్దీన్ గారిని డెఫినెట్గా కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా తీసుకుంటాము. ఎమ్మెల్సీగా వారిని నామినేట్ చేస్తూ క్యాబినెట్, వారిని కోదండరామ్ గారిని నామినేట్ చేస్తూ క్యాబినెట్ గవర్నర్కి పంపింది. గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది సుప్రీంకోర్టు కేసు. ఏదైనా కేసు మేము గెలుస్తామని నమ్మకం ఉంది. అజరుద్దీన్ గారు ఎమ్మెల్సీగా అవుతారు, క్యాబినెట్లోకి వస్తారు, మైనార్టీల శ్రేయస్సు కోసం పనిచేస్తారు.